హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకు తింటే చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఫ్రెష్ కొత్తిమీర ఒక చిన్న కట్ట తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇలాగా చాప్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ కప్పుతోటి చాప్ చేసిన కొత్తిమీర తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకోవాలి. ఒకవేళ మీకు కనుక కారం ఎక్కువ కావాలంటే ఇంకొక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోండి. ఒక పెద్ద ఉసిరికాయ ఇంత చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండుని కొద్దిగా నీళ్లు వేసి ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. నీటిలో వేసిన చింతపండుని కొద్దిగా వేడి చేసుకుంటే చింతపండు రసం ఈజీగా తీసుకోవచ్చండి. ఈ విధంగా ఈజీగా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి కొబ్బరికాయ ముక్కలు వేసుకుని జస్ట్ లైట్గా కొంచెం మిక్సీని ఆన్ చేసుకుని ముక్కల్ని కొద్దిగా నలిగినట్టు చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం నలిగిన తర్వాత ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీని ఆన్ చేసుకోవాలి. ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసేసుకోవాలి. మిక్సీ ఆన్ చేసుకుని ఇంకా మెత్తగా చేసుకోవాలి పచ్చడి. ఇంకొంచెం మెత్తగా రుబ్బుకోవాలండి. కొంచెం టేస్ట్ చేసి చూస్తాను. కరెక్ట్గా అన్నీ సరిపోయండి. ఉప్పు, కారం, చింతపండు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చూసారా ఎంత ఈజీగా ఉందో. చట్నీని ఒక కప్పులోకి తీసేసుకోవాలి. కప్పులో తీసుకుని ఫైనల్గా దీని మీద పోపు వేసుకోవాలి. ఆ పోపు వేయడం ఎలాగో చూపిస్తాను. చూసారా చాలా ఈజీ పచ్చడి చేయడం. ఇంటికి ఎవరైనా గెస్ట్లు సడన్గా వస్తే మనం ఈ పచ్చడి జస్ట్ 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, డెలీషియస్గా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్న ప్యాన్ స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కే వరకు కొంచెం వెయిట్ చేయాలి. వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు వేసి పోపు వేయించుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇందులో మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇది అన్నంలో మినపప్పు వేగి మనం అన్నంలో పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే పంట కిందకు వచ్చి మంచి టేస్ట్ వస్తుంది. మినపప్పు ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఎక్కువ ఉంచేసినా పోపు మాడిపోతుంది. మాడకుండా చూసుకోవాలి. ఈ వేగిన పోపుని పచ్చడిలో వేసేసుకోవాలి. కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. 10 మినిట్స్ కూడా పట్టలేదు నాకు. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది, కమ్మగా ఉంటుంది. రెగ్యులర్గా ఉద్యోగం హడావుడిలో ఉన్న లేడీస్కి, బ్యాచిలర్స్కి ఇది చేసుకోవడం చాలా ఈజీ. హోటల్స్లో తిని ఆరోగ్యం చెడగొట్టుకునే కంటే ఇంట్లో ఇలాంటి సింపుల్గా చేసుకుని తిని మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఒక కొత్త సింపుల్ వంటకంతో మళ్ళీ ఇంకొకటి ఛానల్లో పోస్ట్ చేస్తాను.